10,000 మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరికారు Accenture-లో. దీనికి సంబంధించిన అయితే ఇప్పుడు భయంగా ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉన్నారు. సో కొత్తగా ఎవరైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు జనరల్గా ఏంటి అంటే అమ్మాయి నాకు జాబ్ వచ్చింది, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు అనుకునేది ఏంటంటే అమ్మాయి నాకు జాబ్ వచ్చేసింది, బీజీవీ క్లియర్ అయితే జాబ్ వచ్చేసింది అనుకుంటారు. కానీ బీజీవీ చాలా రకాలుగా జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జనరల్గా ఏంటి అంటే అవసరం ఉన్నప్పుడు బీజీవీ ఒకలా జరుగుతుంది. ఒక కంపెనీకి ఒక ఎంప్లాయ్ అవసరం ఉంటే బీజీవీ ఒకలా జరుగుతుంది, అవసరం లేదు అనుకుంటే ఇంకొకలా జరుగుతుంది. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ అయితే మినిమం స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, బీజీవీ చేసుకుంటుంటారు. అయితే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏంటి అంటే 3 months తర్వాత కంపెనీ ప్రాజెక్ట్ మారినప్పుడు అండ్ కొన్నిసార్లు క్లయింట్ బీజీవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమంది హెచ్ఆర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు, కొత్తగా ఏదో వచ్చి ఏదో చేసేయాలి, కొత్తగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత హెచ్ఆర్ సరిగ్గా చేయలేదని ప్రూవ్ చేయడానికి అయి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా బీజీవీ అనేది జరుగుతుంది. బట్ ఒకటే విషయం ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ జాబ్ అనేది గాల్లో దీపం, ఎప్పుడైనా పోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓన్లీ మ్యాటర్స్ ఏంటి అంటే ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా జాబ్లో జాయిన్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది లీగల్ కాదు. ఒకవేళ పెట్టి జాయిన్ అయినా మీరు స్కిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యాక్టివ్గా ఉన్నారంటే ఒకవేళ ఈ కంపెనీలో జాబ్ పోయినా ఇమీడియట్గా ఇంకో కంపెనీలో మీరు జాబ్ తెచ్చుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాను ఇంకా నేను కొంతమంది అన్నోయింగ్లీ వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు, నేను కొలీగ్స్కి వాళ్ళతో వీళ్ళతో అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు, నేను ఎట్లా పెట్టాను తెలుసా, నాకు చాలా ఈజీగా అయిపోయింది. అట్లాంటివి ఏం చేయకండి. జాబ్లో వెళ్ళారా, జాయిన్ అయ్యారా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తగ్గించి వెళ్ళిన పని చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా కొంతవరకు సేఫ్టీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇదైతే జరిగింది. సో అండ్ జరిగింది కాబట్టి మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ వెళ్ళలేను అనుకోవద్దు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు సెకండరీ, బట్ స్కిల్ అయితే మంచిగా నేర్చుకోండి అండ్ మీరు ఇచ్చే జీతాన్ని న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇది ఒకసారి ఆలోచించేయండి. కొంతమంది నాతో మాట్లాడుతూ వెళ్ళాను, బీజీవీ అయిపోయింది, జాయిన్ అయిపోయాను, ఇంకేముంది అన్నట్లు అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అగైన్. థ్యాంక్ యూ.